ఉత్తమోత్తమైనది ఏమిటి అంటే మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పనులు ఏవైనా సొంతంగా మనిషికి ఆలోచన చేసే శక్తిని ఇస్తాయి. ప్రతి వ్యక్తి తనకు తాను ఒక ఆలోచన చెయ్యాలి. ఈ ఆలోచన శక్తి రావాలంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మొదలు పెట్టాలట. తెల్లవారుజామున లేవగానే ఏం చేయాలట? తతో నిజ బ్రహ్మరంధ్రే ధ్యాయేత్తం గురుమీశ్వరం ఉపచారైర్మానసైశ్చ పూజయేత్తం యథావిధి. తెల్లవారుజామున లేవగానే టక్కున స్నానం చేయకూడదు, ముఖం కడగకూడదట. లేచి లేవగానే ఈ చెయ్యిని శిరస్సు పైభాగంలో పెట్టుకోవాలి. దీనికి శిరస్సు పైభాగానికి బ్రహ్మరంధ్రము అని పేరు. ఇక్కడ మాడు మీద సూక్ష్మమైన ఒక రంధ్రం ఉంది. మనం తల్లి కడుపులో ఉన్నంత వరకు ఈ రంధ్రం తెరుచుకుని ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారం కొంత ఈ రంధ్రము గుండా లోపలికి వెడుతుంది. భూమి మీద పుట్టగానే ఇది మూసుకుపోతుంది. అందుకే ఈ బ్రహ్మరంధ్రం చిన్నప్పుడు పుట్టగానే కొద్దిగా మనకి కన్నంలాగే కనపడుతుంది, మెత్తగా ఉంటుంది, రాను రాను గట్టిపడుతుంది. ఈ బ్రహ్మరంధ్రంలో మీ గురువు ఉన్నాడు. మీకు మంత్రోపదేశం చేసిన గురువు బయట ఎక్కడో పటం రూపంలోనో లేక మనిషి రూపంలోనో కాక ఈ బ్రహ్మరంధ్రంలో ఉండేటట్టు చూసుకోవాలి. అందుకని లేవగానే ఏం చేయాలట? ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. 48వ శ్లోకం. తతో నిజ బ్రహ్మరంధ్రే ధ్యాయేత్ తం గురుం ఈశ్వరం. ఇది దేవీ భాగవతంలో ఏకాదశ స్కంధంలో ప్రథమోధ్యాయంలో 48వ శ్లోకం. లేవగానే ముందు గురువుని తలుచుకో. ఈ గురువు ఎక్కడున్నాడని తలుచుకుంటావు అని అడుగుతావేమో. నీ నెత్తి మీద ఒక చిన్న బ్రహ్మరంధ్రం ఉన్నది, దానికి సహస్రార కమలం అని పేరు. అక్కడ చెయ్యి పెట్టు. ఎవడి చేతో నెత్తి మీద చేతులు పెట్టించుకునే కంటే నీ నెత్తి మీద నువ్వే చేతులు పెట్టుకుని శిరస్సును పెట్టుకుని ఒక్కసారి నీ గురువుని ఈశ్వర స్వరూపునిగా భావించి తలుచుకో. అప్పుడు లాభం ఏమిటట? నిజంగా బ్రహ్మ విష్ణు శివ పరబ్రహ్మలకు అతీతుడైన గురుశక్తి ఈ బ్రహ్మరంధ్రం కూడా మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. గురువు బ్రహ్మ కంటే గొప్పవాడు, విష్ణువు కంటే గొప్పవాడు, రుద్రుని కంటే గొప్పవాడు. గొప్పవాడు అంటే అక్కడ ఉద్దేశం ఎంతమంది శక్తులు నీలో నింపగలిగేవాడు, వీళ్ళ గురించి చెప్పేవాడు. మళ్ళీ గురువు పరబ్రహ్మస్వరూపుడు కూడా, త్రిగుణాలకు అతీతుడు. అటువంటి గురువుని ఇక్కడ ధ్యానం చేయగానే టక్కున అపారమైన గురువు గారి యొక్క శక్తి నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది బ్రహ్మరంధ్రం గుండా. అటువంటి వాణ్ణి భక్తితో మళ్ళీ తలుచుకో. అప్పుడు మనస్సులోనే ఆయనకు అన్ని ఉపచారములు అందిపోతాయి. గురువుగారికి షోడశోపచారములు తలుచుకోవడం ద్వారా మానసికంగా ఇవ్వగలుగుతాం. శిరస్సు మీద చెయ్యి పెట్టి ధ్యానం చేసి గురుశక్తిని లోపలికి ఆవాహన చేసి షోడశోపచారాలు చేయటం కేవలం ధ్యానం ద్వారా సాధించవచ్చు. ధ్యానము కూడా సులభమే. లేచి లేవగానే బ్రహ్మరంధ్రం మీద చెయ్యి పెట్టుకుని మనకి గురువు ఇచ్చిన మంత్రాన్ని మనస్సులో ఒక్కసారి అనుకుని పైకి అనకుండా, ఎందుకంటే అప్పటికి ఇంకా నువ్వు పాచిముఖంతో ఉంటావు కదా, అందువల్ల కేవలం గురువు గారికి నమస్కారం అనుకున్నంత మాత్రం చేతనే గురువు నీ శరీరం అంతా చేరిపోతాడు. అతనికి షోడశోపచారములు ఇచ్చిన పుణ్యం వస్తుంది. దానితో ఆ క్షణం నుంచి వాడు మహాత్ముడైన సాధకుడు అవుతాడట. ఈ విధంగా తలుచుకున్నటువంటి వాడు తానే పరబ్రహ్మం అవుతాడు. 49వ శ్లోకం కూడా చాలా గొప్పది. ఇలా ఎప్పుడైతే ఒక్కసారి నెత్తి మీద చెయ్యి పెట్టావో అప్పుడు గురువుగారు ముందుగా నీ హృదయంలో చేరుతాడు. ఆయన్ని మానసికంగా ఏమని స్తుతిస్తావు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది 49వ శ్లోకం. మామూలు వ్యవహారంలో అయితే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఉంటుంది. దేవీ భాగవతంలో గురురేవ పరం బ్రహ్మ. నీ గురువు నిన్ను సృష్టించిన బ్రహ్మ. నువ్వెక్కడో మూర్ఖుడిగా ఏ ఏ పనికిమాలిన విద్యల్లో ఉన్నావో నీకే తెలియని స్థితిలో ఉండగా, నాయనా నువ్వు ఆ పనికిమాలిన మార్గంలో వెళ్లకు, నీ బాధ్యత నాది, నీకు పునర్జన్మ ఇస్తున్నాను అని బ్రహ్మస్థానంలో ఉండి శిష్యుణ్ణి నూతన జన్మ ఎత్తేలా చేస్తాడు. వీడు కొత్తగా గురువుగారి దగ్గరికి వచ్చి నూతన జన్మ ఎత్తాక వీడిలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందింప చెయ్యాలి. అలా పెంపొందింప చేయటానికి ఆయన ఏం చేస్తాడు? వేదము, ఉపనిషత్తు, పురాణగాథలు, తీర్థయాత్ర స్థలాలు ఇవన్నిటినీ చూపించి నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు. అందువల్ల నీకు కొత్త సృష్టి ఇచ్చి గురువుగారి దగ్గరికి వెళ్ళగానే నువ్వు మళ్ళీ జన్మెత్తినట్టే. మీ అమ్మా నాన్న ఇచ్చిన జన్మ అంతా అదేదో పనికిమాలిన జన్మ. యాక్చువల్గా మనం తల్లిదండ్రులకి జన్మించినటువంటి జన్మ ఉందే, అది
అజ్ఞానమైన మాయతో కూడిన జన్మయట. ఈ జన్మ నుంచి ఉత్తమ జన్మని గురువు ఇస్తున్నాడు. అందుకే గురుస్థానం అంత గొప్పది. ఆ కొత్త జన్మ ఎత్తిన తర్వాత ఈ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందుకే గురువు జ్ఞానాభివృద్ధి చేసి విష్ణు స్వరూపుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత గురువుగారిలో లీనమైపోతావు కొంతకాలానికి నువ్వే. గురువు మీద అపార భక్తి పెరిగిపోతే ఇంకా గురువు లేకపోతే ఉండలేరండి. కొంతమంది కళ్ళెమ్మట నీళ్లు కారుస్తూనే ఉంటారు. శంకరాచార్యులు వారు శరీరం విడిచిపెడితే పద్మపాదుడు మా గురువు 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 అని అల్లాడిపోయాడు. అంటే గురువులో కలిసిపోయాడు తెలియకుండానే, భ్రమరకీట న్యాయంలాగా. అందుకే గురువు రుద్రుడని పిలువబడ్డాడు. ఇవన్నీ అయిపోయాక కొంతకాలానికి వారి పిచ్చాడా, నువ్వో చోట నేనో చోట లేము, నువ్వే నేను నేనే నువ్వు, ఈ త్రిగుణములకు అతీతంగా ఉండు అని గురువు మన ఎదురుగుండా లేకపోయినా సర్వత్రా ఉన్న పరమాత్మ శక్తిని మనకు అందించడం ద్వారా తానే పరబ్రహ్మ అవుతాడు. అందువల్లే గురువు పరబ్రహ్మస్వరూపుడు, గుణాతీతుడు, సర్వవ్యాపక అనంత శక్తి.